ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి విద్యార్థులందరికీ ఒక కామన్ డౌట్ అయితే ఉండిపోయిందన్నమాట. అదేంటంటే ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ అక్టోబర్ 25వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామని వెబ్సైట్లో పెట్టారు. ఇక్కడ వరకు ఓకే. అన్నయ్య మేము సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇన్ కేస్ క్లాసులు స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే ఈ క్వశ్చన్లో డైలమాలో అయితే ఉండిపోయారు. మెయిన్గా మీ అందరికి ఒకటి చెప్తున్నాను, మీరు ఒకసారి ఒక అకాడమిక్ క్యాలెండర్ ఫోటో అయితే చూపిస్తానమాట. దీంట్లో మనకి ఓరియంటేషన్ అంటే మనకి సబ్జెక్ట్ పరంగా ఏ సబ్జెక్టులు ఉంటాయి, దేని గురించి ఉంటుంది, టోటల్ సిలబస్ ఏంటి, ఇలాగా ఒక డెమో పర్పస్ కింద తీసుకెళ్తారు. మొత్తం సెకండ్ ఫేజ్లో కూడా మొత్తం పిల్లలు జాయిన్ అయిన తర్వాతే మనకి డీటెయిల్గా డెప్త్గా క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఒకసారి ఇప్పుడు వెబ్సైట్లో చూసుకున్న ఫైనల్ ఫేజ్ అదే అండి సెకండ్ ఫేజ్ క్లాసులు కూడా మనకి నవంబర్ 4వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తామని వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూస్తే మీకైతే అర్థమవుతుంది. నవంబర్ 4వ తారీఖు తర్వాత నుంచే ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకి అందరూ వస్తారు కాబట్టి క్లాస్ అయితే ముందుకైతే వెళ్తే జరుగుతుంది అన్నమాట. అంతవరకు మనకి చెప్పేది మొత్తం ఓరియంటేషన్ అదేంటి డెమో పర్పస్ కోసం, అంటే సబ్జెక్టులు ఏంటి, సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మనకి దేని బట్టి వెళ్తుంది. సో ఇదే చెప్పుకుంటే అయితే వెళ్తారన్నమాట. సో మీరైతే టెన్షన్ తీసుకోకండి. విద్యార్థులందరూ వచ్చిన తర్వాతే మనకి ఇన్డెప్త్గా క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే నవంబర్ 4వ తారీఖు నుంచి ఇన్డెప్త్గా క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజీ వెళ్ళకుండా సెకండ్ ఫేజ్లో ట్రై చేద్దాం అని అనుకుంటున్నారో, లేదంటే సీట్ రాక సెకండ్ ఫేజ్లో ట్రై చేద్దాం అని అనుకుంటున్నారో, సో మీరు ఎవరు టెన్షన్ అయితే పడకండి. మనకి నవంబర్ 4వ తారీఖు నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.